కొద్దిగా కోఆపరేట్ చేయండి. ముందుగా వీళ్ళు పిల్లలు ఉన్నారు, వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెనకాల కొంచెం మూవ్ అనుకుంటారు అమ్మాయిలు. పూర్తి అవుతున్న సందర్భంగా మనం ఇప్పుడు 2K రన్ ఇక్కడి నుంచి నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు మన ఆనరబుల్ ప్లానింగ్ బోర్డ్ ముఖ్య అతిథుల వారి చేతుల మీదుగా ఈ యొక్క 2K రన్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ప్రారంభించడం జరుగుతుంది. స్టార్ట్. అందరూ ప్లీజ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాండి. వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డ్ చిన్నారెడ్డి గారికి, గౌరవనీయులు స్థానిక కార్పొరేటర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, ఏఎంసీ చైర్పర్సన్ గారికి, ఇక్కడికి వచ్చిన లైబ్రరీ చైర్పర్సన్ గారికి, వివిధ అధికారులు, ఆర్డీఓ గారు, మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్ గారు అందరికీ కూడా నమస్కారాలు. అడిషనల్ కలెక్టర్ గారు, ఈరోజు మనం ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఒక 2K రన్ మన డివైఎస్ఓ గారు ఏర్పాటు చేశారు. ఈ ప్రజాపాలన విజయోత్సవాలు ఒక యానివర్సరీ సెలబ్రేషన్, అంటే ఒక సంవత్సరం పాటుగా ఎలా అయితే మన కార్యక్రమాలు అన్నీ చేసినామో అవన్నీ ప్రజలకి చూపిస్తూ, దీంట్లో మన ప్రభుత్వం తరపు నుంచి రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, యూత్కి కావచ్చు, ఇలాంటి
పనులు మన జిల్లాలో చేపట్టామని, ఇవన్నీ కార్యక్రమాలు ఈ వారం రోజుల్లో ఇది ఒక వారోత్సవాల్లాగా కార్యక్రమాలు ప్రభుత్వం తరపు నుంచి చేపడుతున్నాం. దాంట్లోనే మొదటి కార్యక్రమం ఈ 2K రన్. మనం ఇక్కడి నుంచి చెప్పుకోవడానికి చాలా గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది వరంగల్. రెండవ సభ మహబూబ్నగర్లో మీరందరూ కూడా చూశారు. నిన్నగాక మొన్న రైతు సభ చాలా పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వం రైతులకు చేయడం లేదనేటువంటి తప్పుడు సంకేతాలు ఇస్తున్న సందర్భంలో రైతులకు మేము చాలా చేశామని చెప్పుకోవడానికి ఆ సభ ఎంతో ఉపయోగపడింది. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రుణమాఫీ 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్లు ఆ రోజు అందరి ఖాతాల్లో వేసి రైతు రుణమాఫీ 2 లక్షల వరకు పూర్తి చేయడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. చాలా గొప్ప సభ మహబూబ్నగర్లో మనం చేసుకున్నాం. రేపు 4వ తారీఖు నాడు యువకులు మీలాంటి వాళ్ళకందరికీ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం పెద్దపల్లిలో జరగబోతా ఉంది. ఆ ప్రకారంగా 9వ తారీఖు వరకు ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల వారికి ప్రతినిధులందరికీ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ తరఫున సుధీర్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, అదే కౌన్సిలర్స్కి, మున్సిపల్ చైర్పర్సన్కి, అందరూ ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమంలో ఇంత ఉదయాన్నే శ్రమ అనుకోకుండా ఎంతో ప్రేమతో విచ్చేసి మీరందరూ పరిగెత్తడానికి సిద్ధంగా ఉండేటువంటి చిన్నారి బాలబాలికలకు, విద్యార్థులకు, ముఖ్యంగా పోలీస్ ఫోర్స్ ఈరోజు అందరూ కూడా పత్రికా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది. ఈ మధ్యనే వరంగల్లో మహిళల గురించి ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి అనేక కార్యక్రమాల గురించి చెప్పుకోవడానికి కానీ చేయాలని మనసారా కోరుకుందాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగాలని, వారి నాయకత్వాన్ని బలపడతారని నేను సవినిగా మీతో మనవి చేస్తూ ఈ 2K రన్లో పాల్గొంటున్న మీ అందరూ కూడా మళ్ళీ ఒకసారి చేతులు జోడించి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాము. దీంట్లో కూడా ప్రైజెస్ ఇవన్నీ కూడా డివైఎస్ఓ గారు అనౌన్స్ చేశారు. మీ అందరు కూడా ఇదొక కాంపిటీషన్ లాగా కాకుండా ఒక స్ఫూర్తిగా అందరూ దయచేసి 2 కిలోమీటర్ కంప్లీట్ చేయాలి. ఎవరు తొందరపడకండి. మీరు మధ్యలో ఏమైనా ఇంజరీస్ ఇట్లా చేసుకోకుండా జాగ్రత్తగా 2 కిలోమీటర్ కంప్లీట్ చేసి ఇక్కడ ఖచ్చితంగా మీరు పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలని కోరుతున్నాను. అదే విధానంగా ప్రజలందరికీ కూడా ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.